బీసీ కులవృత్తిదారులకు ₹1,00,000 లోన్ అప్లై చేసుకోవడానికి కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం నల్గొండ జిల్లాలోని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు జనం పడిగాపులు కాస్తున్నారు. సిబ్బంది కొరత, సర్వర్ టెక్నికల్ సమస్యలతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతుందని ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. ఈ రోజే చివరి రోజు కావడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. లోన్ అప్లై చేసుకోవడానికి మరికొన్ని రోజులు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఓవర్ టు యూ. బీసీ కుల వృత్తులకు ₹1,00,000 రుణమాఫీ ఏదైతుందో అది ఈ రోజు చివరి తేదీగా ఉన్నది. సో దానికోసం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జనాలు అయితే బారులు తీయడం జరిగింది. బీసీ కుల వృత్తులకు ఆదాయపు మరియు క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడిగారు. అది ఆన్లైన్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఒక రూల్ ఉంది. ఈ నెల 7వ తారీఖు నుండి టైం ఇచ్చారు. ఈ రోజు చివరి తేదీ కాగా జనాలు అయితే ఇప్పటికే మార్నింగ్ ఉదయం 6 గంటలకే వచ్చి ఇక్కడ బారులు తీయడం జరిగింది. మనం ఇక్కడ నకరికల్ నియోజకవర్గం కేతపల్లి మండలంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నారు? 7 గంటలకు వచ్చినామండి ఇక్కడికి. వారం రోజుల సంది మేము తిరుగుతూనే ఉన్నాం. రోజు చిట్టీలు తీసుకుంటారు, ఆన్లైన్ చేస్తుర్రు, వస్తున్నాయి పో అంటుర్రు, నైట్ కొడతా అంటుర్రు. మాకు ఏది లేదు, ఇన్కమ్ ఇచ్చారు, క్యాష్ చేయట్లేరు. ఏంటంటే మేము కొడుతున్నాం పో అంటారు. క్యాష్ ఇన్కమ్ మేము ఒకేసారి అప్లై చేసుకున్నాం, మాకు ఏం చేయట్లేదు. వాళ్ళు రోజు మమ్మల్ని ఇదే పరిస్థితికి తిప్పుతున్నారు మమ్మల్ని. మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి? మీ వారం రోజులు అవుతుంది మిత్రులు, కాబట్టి వారం రోజులు అవుతుంది. అదే మేము చేస్తున్నాం అంటారు. ఏమంటారు? ఇప్పుడు అవి చిట్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఇవి తీసుకుంటారు, ఆడేస్తారు, మళ్ళీ తీసుకోమంటారు. మళ్ళీ మీ సేవ కాడికి పోను, మళ్ళీ తీసుకుంటాను. వాళ్ళు ఏనంటారు, రోజు మీ ఇలాంటి అంటారు. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు అయితే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పు, నువ్వు ఎన్ని రోజుల నుండి ఇక్కడ తిరుగుతున్నావు, దేనికోసం వచ్చావు? మరి వారం రోజులు అవుతుంది అన్న. మాకు ఏది అడిగినా కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చేస్తారు, డబ్బులు లేని వాళ్ళకి పో బాబు అంటారు, బేరు తిరిస్తారు. సపరేట్ అయితే అయింది, లేకపోతే లేదని కేసీఆర్ డబ్బులు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదని మేము సైలెంట్గా ఆశ వదులుకొని ఉంటున్నాం ఇక్కడ. అయితే క్యాష్ ఇన్కమ్ అన్నది కంపల్సరీనా, లేకుంటే ఇప్పుడు ఇచ్చిన టైం సరిపోతుందా? ఈ రోజు చివరి తేదీ, ఇంకా టైం పొడిగిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. టైం పొడిగిస్తే మంచిగా ఉంటుంది అన్న. ఇది 20వ తారీఖు వరకు అంటే చాలా కష్టం, ఇబ్బంది అయింది మాకు కూడా. ఇంకా ఈ ఫస్ట్ దాకా వస్తే కానీ అంత మంచిగా ఉంటుంది, అందరి అవుతాయి. చెప్పమ్మా, ఏమిటికి వచ్చావు ఇక్కడికి? ఎన్ని రోజుల నుండి వస్తున్నాం? మేము 2 రోజులకు ఎక్కువ అయిందయ్యా, కాబట్టి రాట్లేవు. ఇంకా మాకు రావాలని మేము వస్తున్నాము. వస్తుంటే ఆ కాగితాలు చింపుతురు పోతుర్రు. మాకు రావాలని మేము కోరిక పడుతున్నాము. ₹1,00,000 వస్తాయని అంటుండు, మరి అంటుండు కానీ మాకు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం అంతే. ఇక్కడ మరో యువకుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు తమ్ముడు, నువ్వు ఎన్ని రోజుల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ లో తిరుగుతున్నావు? ఎన్ని రోజుల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ లో తిరుగుతున్నావు? ఏమంటున్నారు అధికారులు? ఏమంటారు? 10 రోజులు నేను తిరుగుతున్నాం. 10 రోజులు నేను తిరుగుతున్న అధికారులు వస్తుంది చేస్తున్నాం అంటారు, కానీ అది కావట్లేదు. నైట్ కూడా చేస్తున్నాం అంటారు, అది రావటం లేదు. ఇన్కమ్ చేస్తే క్యాష్ చేయట్లేదు, క్యాష్ చేస్తే ఇన్కమ్ చేయట్లేదు. అంటే ఏంటి ప్రాబ్లం? ఏం చెప్తారు? టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయని చెప్తున్నారు? టెక్నికల్ ఇష్యూ అంటారు. టెక్నికల్ ఇష్యూ అవుతుంది. మన శనివారం సాటర్డే అయింది, మన ఆదివారం ఇంట్లోనే 2 రోజులు పోయిందండి. ఈ 2 రోజులు పోతే ఇంకేముంది? అలా 10 రోజుల్లో అప్లై చేయాలి. ఏం అప్లై చేయగలుగుతాం? ఇంతమంది ఉండేవి, చాలా మంది ఉన్నాం. ఇంతమంది అప్లై చేయాలి, చాలా కష్టం అవుతుంది సార్. మీరు ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఏం డిమాండ్ చేస్తారు? ఈ నెల వరకు డేట్ వరకు పొడిగిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది సార్. అయితే ఇప్పటికే వారం రోజుల నుండి తిరుగుతున్నాం, అయినా కూడా ఇంకా మాకు క్యాష్ ఇన్కమ్ ఇచ్చే క్రమంలో జాప్యం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు. ఇది 7వ తారీఖు నుండి ఈ రోజు వరకు అప్లై చేసుకునే సమయం ఉండే, అయినా కూడా ఇది కావలేదు. సో ఈ క్యాష్ ఇన్కమ్ ఇచ్చే క్రమంలో సర్వర్లు డౌన్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎన్ని రోజుల నుండి వస్తున్నావు? నేను 10 రోజులు అవుతుంది సార్ రాబట్టి. ఇక్కడికి వస్తే నెట్ రావట్లేదు, కొట్టి పక్కకి వేస్తుర్రు. వాళ్ళ ఫోన్లు చేసిన వాళ్ళు కొడుతుర్రు. అయితే ఈ రోజు చివరి తేదీ కదా, మీది ఇంకా కాలేదా? మీ పని కాలేదా? కాకనే ఈ టెన్షన్. పొద్దున అన్నం కూడా తినలే, పొద్దున 4:30కు వచ్చినాం. ఏం సమాధానం చెప్తారు? రాత్రి 2 గంటల దాకా ఉన్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇంకా ఈ టైం ఇంకా పెంచాలనుకుంటున్నారు? ఇంకో 5 రోజులు 6 రోజులు గడువు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. 5 రోజులు 6 రోజులు గడిపిస్తే బాగుంటుంది. ఇప్పుడు వారం రోజులు అన్న, 8 రోజులు నీళ్లు లేవు మాకు. ఇక్కడ నీళ్ళు లేవు, ఎండకు మేము చక్కెర వచ్చి నిన్న నైట్ 2 దాకా ఉండిపోయినాం ఇక్కడ. అయినా పని కావట్లే. 16వ తారీఖు ఇచ్చిన వాళ్ళవి కూడా అయితేనే ఉన్నాయి. మేము 8వ తారీఖు నుంచి ఇచ్చి తిరుగుతూనే ఉన్నాం. ఎందువల్ల 16వ తారీఖు నాడు ఇచ్చిన వాళ్ళ పని అవుతుంది, మీది ఎందుకు? అది మాకు తెలుస్తలేదు. ఈ రోజు చివరి తేదీ కదా, ఈ రోజు చివరి తేదీ. మీరు ఇంతవరకు మీది కాలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? పొడిగించాలి, డేట్ పొడిగించాలి. ఇప్పుడు ఇంత తొందరగా కావాలంటే అకస్మాత్తుగా ఇంతమంది కావు.
సర్వర్లు పని చేస్తారు, బిజీగా ఉన్నాయి అని అంటారు. కొన్ని రోజులు పొడిగించాలి. అవును, అప్లికేషన్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ వచ్చాయి. సో ప్రతిరోజు చేస్తున్నాము, నైట్ డే అండ్ నైట్ అందరితో కలిసి చేయిస్తున్నాం. రాత్రి కూడా 6 విఆర్ఎల్ని పెట్టి తర్వాత 2 ఆపరేటర్లను పెట్టి చేయించడం జరిగింది. సో అంటే కంగారు పడుతున్నారు, లాస్ట్ డేట్ అని అప్లికెంట్స్ కూడా బాగా కంగారు పడుతున్నారు. మా సహాయశక్తుల ప్రతిదీ అంటే సర్వర్ ప్రాబ్లం మెయిన్ మాకు ఇంత దాకా పరిస్థితి వచ్చింది. ఈరోజు అయిపోతుందని అనుకుంటున్నాం. అంటే ఈరోజు చివరి తేదీన లేకుంటే ఈ టైంని ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి సార్? ప్రస్తుతానికైతే మాకే సమాచారం లేదు. ఒకవేళ అంటే ఇలాంటి పరిస్థితి రాష్ట్రం వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉంది, ప్రతి చోట కూడా. కాబట్టి అప్లికెంట్స్ యొక్క అంటే సర్వర్ ప్రాబ్లం, టెక్నికల్ సమస్యల వల్ల 1 వారం పొడిగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. నగరికల్ నియోజకవర్గం కేతవెల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారు. 7వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు టైం ఉండే ఇది అప్లై చేసుకోవడానికి. ఇది ఈరోజు చివరి తేదీ కావడంతో జనాలు మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుండే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు క్యూ లైన్లు కట్టారు. సో ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది. సార్ ఇంతవరకు అయితే టైం పొడిగించే గైడ్లైన్స్ ఏం రాలేదు, అలా రాలేదు కాబట్టే జనాలు కంగారు పడుతున్నారు. ఈరోజు చివరి తేదీ అని చెప్పేసి జనాలు బాగా వచ్చారని చెప్పేసి అయితే కేతపల్లి ఎంఆర్ఓ చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.